అండోయ్! పొద్దున్నే డ్యూటీకని బయలుదేరితే నాకైతే చాలా డబ్బులు దొరికినాయండి బాబా! ఇక్కడ చాలా ఎక్కువ విలువైందనమాట ఇది. ఇది ఎంతో కాస్టు చెప్తాను రండి. అదృష్టం ఉండాలి కదండీ! ఇదైతే నైటే చూసానండి ఈ కాయిను. నైట్ చూసాను. ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పి వదిలేసాను. తీరా చూస్తే పొద్దున్న డ్యూటీకెళ్ళొచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉందండి. అదే అంటారు ఎవరికి రావాల్సింది ఆళ్ళకే వస్తదని చెప్పేసి. అది మళ్ళీ నాకే దొరికిందండి. నేనైతే డ్యూటీకి అయితే వెళ్ళాలని చెప్పేసి ఆస్మా మాల్ దగ్గరకైతే వచ్చేసాను. ఇదండి ఆస్మా మాలు. పైన వ్యూ ఎలా ఉంది చూసారా? మామూలుగా ఉండదండి. ఇది సిటీ మధ్యలో ఉంటది కాబట్టి చాలా అందంగా ఉంటదనమాట. నేను లోపలికి వెళ్దామని ఫిక్స్ అవుతున్నాను. ఇదైతే ఆశ్రమం మాల్ కదా! లోపలికైతే వెళ్దాం ఫిక్స్ అవుతున్నాను. మనోడు నా ఫాలోవర్ అంట. నేనన్నా నువ్వు వీడియోలు చేస్తావని చెప్పేసి అయ్య బాబోయ్! నా మాట అన్నప్పటికి చాలా అంటే చాలా సంతోషం వచ్చేసింది. రా నాన్న కూడా రా అని చెప్పి తీసుకొచ్చాను. ఇదండి చూడండి లోపల అదిరిపోలేదండి. మామూలుగా లేదే. మన బడ్డీ కొట్టు ఉన్నారండి. ఇది ఆశ్రమం మామూలుగా ఉండదు. నేనైతే దీని లోపలికైతే వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ బట్టల కాస్ట్ ఎంతో చూడాలని చెప్పేసి అనుకున్నానండి. రండి బట్టల కాస్ట్ ఎంతో చూద్దాం. మనోడు కూడా నాతోడైతే లోపలికొచ్చాడు. దీని విలువ ఎంత అనుకున్నా $12 రూ. 3600 ఒక్క టీ షర్ట్ విలువ. నేను బ్లాక్ కలర్ షర్ట్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి బ్లాక్ కలర్ షర్ట్ దగ్గరికెళ్ళానండి బాబు. ఇది ఎంత అనుకుంటున్నారు? $23 మన ఇంటికాడ రేటు సుమారు రూ. 6440 బాబా. ఫుల్ హ్యాండ్స్ అంటే నాకు చాలా ఇష్టమండి బాబు. ఇది ఎంత చూస్తే $16 బుర్ర పాడు. రూ. 4480 ఈడు బుర్రపాడు అయిపోయి ఇంకా అటు తిరిగేస్తున్నాడు. సరే ప్యాంట్ చూద్దాము పోన్లే ఎంత ఉంటదని చెప్పేసి చూస్తే $33 ఇంటికాడ రేటు రూ. 9040 బాబోయ్! ఇలాంటి బట్టలు యేసుకుంటే ఏమవుతుందో నాకు తెలీదు గానీ అయి చూస్తే నాకు బుర్రపాడైపోయింది. మా మామ వచ్చిన వెంటనే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మా వాడైతే గిఫ్ట్ అయితే ఇచ్చాడు నాకు. ఇదేనండి గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఎందుకు వాడతారో చూపిస్తాను రండి. ఇది మీకు కూడా ఇచ్చే ఉంటారు. కంపల్సరీ కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు. మా వాడైతే లేట్‌గా ఇచ్చాడు. రండి ఇది దేనికి వాడతారో నేను చూపిస్తాను. కారు తుడుతాకండి బాబా. ఇది తుడుతుంటే ఒక దెబ్బతో తెలిపోతుందండి జుట్టంతాన. అది దుమ్మండి బాబు జుట్టంతా.